హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఏంటంటే ఈ యొక్క మెయిన్స్లో ఏపీఎస్సీ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో 9,000 చిల్డ్ర వాళ్ళకి చాలా ఉపయోగం. అదేవిధంగా అదర్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ కూడా ఆల్ ఎగ్జామ్స్కి ఇది చాలా ఉపయోగం. ముఖ్యంగా ఏపీఎస్సీ మెయిన్స్కి అనమాట. కొత్త టాపిక్లో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ అని ఇచ్చాడు. దాంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నేను తీసుకున్నాను. ఇది మన వీడియో షార్ట్ అయినా షార్ప్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో. సో ఆ విధంగా ఈ వీడియోలో మీకు సింప్లిఫై చేసి చెప్తున్నాను. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి కరెంట్ డేటా చెప్పి ఇప్పుడు ముందుకు వెళ్తాను. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి యాజ్ అండ్ యాన్యువల్లీ మన దేశంలో 62 మిలియన్ టన్నీస్ సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది, ప్రొడక్షన్. అది వేరియస్ టైప్స్ అనమాట. 62 మిలియన్ టన్నీస్ సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది ఇండియాలో. అది 2030కి 2030కి 165 మిలియన్ టన్నీస్కి వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్లో కూడా. మరి దీన్ని మనం రీసైక్లింగ్ చేయలేకపోతున్నాం, పూర్తిగా రీసైక్లింగ్ చేయలేకపోతున్నాం. దాంట్లో ముఖ్యంగా ప్లాస్టిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇది ఇంక్రీజ్ ది పాపులేషన్. భారతదేశంలో పాపులేషన్ పెరిగే కొలది కూడా ముఖ్యంగా సిటీస్లో ఇంక్రీజ్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది ఈ వేస్ట్. క్వాలిటీ, క్వాంటిటీ. క్వాలిటీ అంటే వెరైటీ ఆఫ్, క్వాలిటీ అంటే ఇక్కడ నాణ్యత అని కాదు, వెరైటీ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్. అంటే జనాభా పెరిగే కొలది కూడా ముఖ్యంగా పట్టణాల్లో ఈ యొక్క సాలిడ్ వేస్ట్ అనేది ఎక్కువ మనకి ఉత్పత్తి అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2021లో మోడీ గారు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇక్కడ ప్లాస్టిక్ ఉత్పత్తిని బ్యాన్ చేసింది. 2021లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. జనరల్గా మనకి 50 మైక్రాన్ కంటే తక్కువ వాడకూడదు. తర్వాత 75 మైక్రాన్, ఇప్పుడు 120 మైక్రాన్స్ సింగిల్ యూజ్ అంతా కూడా. ఇది ఎప్పుడు ఎఫెక్ట్లోకి వచ్చిందంటే July 1, 2022లో ఎఫెక్ట్కి వచ్చింది. అంటే 120 మైక్రాన్స్ కవర్స్ ఎబో పైన మాత్రమే మనం యూజ్ చేయాలి, బిలో యూజ్ చేయకూడదు. అలాగే ఈ యొక్క ప్లాస్టిక్ వేస్ట్కి సంబంధించి చూస్తే 3.4 మిలియన్ టన్నీస్ రీసైకిల్ అవుతుంది. 30% అవుతుంది అంతే. 70%లో ఓన్లీ 30% అవుతుంది. ఈ యొక్క ముఖ్యంగా ఈ సాలిడ్ వేస్ట్ వీటిలో ప్లాస్టిక్ వేస్ట్ చాలా ప్రమాదకరం. అదే మనం చూస్తే ఇక్కడ మనకి ఎవ్రీ ఇయర్ కూడా 14 మిలియన్ టన్నీస్, ఎవ్రీ ఇయర్ కూడా 14 మిలియన్ టన్నీస్ ప్లాస్టిక్ వేస్టే ఈ యొక్క 62 మిలియన్ టన్నీస్లో ఉత్పత్తి అవుతుంది అనమాట. అది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ మనం చేసేది కెపాసిటీ 30% అనమాట. ఈ ప్లాస్టిక్ బ్యాన్ బిలో 120 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే July 1, 2022. ఇది రావచ్చు రేపు క్వశ్చన్ కూడా, చాలా ఇంపార్టెంట్. దీంట్లో ప్రజెంట్ బర్నింగ్ ఇష్యూ కూడా ఇదే అనమాట. మోడీ గారు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి ఒక పదాన్ని వాడారు ఆయన. సో దానికి అనుగుణంగానే దీన్ని తీసుకొచ్చారనమాట. ఓకే, అలా అయితే ఈ ప్లాస్టిక్ వేస్ట్ ముఖ్యంగా సాలిడ్ వేస్ట్లో ప్లాస్టిక్ వేస్ట్ ముఖ్యంగా మహారాష్ట్ర నెంబర్ 1, గుజరాత్ నెంబర్ 2, తమిళనాడు నెంబర్ 3. ఈ మూడు కలిసి 38%. ఈ మూడు కలిసి 38%. ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు 38%. కానీ రీసైక్లింగ్ అయితే 30%. కానీ ఇంక్రీజ్ అవుతున్నది ఎవ్రీ ఇయర్ కూడా చాలా ఎక్కువ, 14 మిలియన్ టన్నీస్ ఎవ్రీ ఇయర్. దారుణం అన్నమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ 3 రకాలు. సాలిడ్ వేస్ట్లో మనకి 3 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి మున్సిపల్, హౌస్ హోల్డ్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే హౌస్ హోల్డ్ నుంచి వచ్చేది. ఇదే దీనివల్ల ఎక్కువ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. దీనివల్ల ఎక్కువ వాటర్ పొల్యూషన్ సాలిడ్ వేస్ట్ వల్ల, అది హౌస్ హోల్డ్. అలాగే ఇండస్ట్రియల్ అండ్ హాస్పిటల్, ఇవి చాలా టాక్సిన్స్, ప్రమాదకరం. అలాగే బయోమెడికల్, ఇది కూడా హాస్పిటలే. 3 రకాలుగా డిఫైన్ చేశారనమాట. ఈ 3 రకాలుగా ఏ వేస్ట్ దేని కిందకి వస్తుంది, కంపల్సరీ క్వశ్చన్ అది, సెగ్రిగేషన్. కరెంట్ డేటా చెప్పాను. అలాగే టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ 2 రకాలు, 3 రకాలుగా డిఫైన్ చేశారు. ఒకటి మున్సిపల్, హౌస్ హోల్డ్స్ నుంచి వచ్చేది. ఇండస్ట్రియల్ అండ్ హాస్పిటల్ చాలా ప్రమాదకరం. బయోమెడికల్, హాస్పిటల్ నుంచి వచ్చేది. ఈ 2 హాస్పిటల్సే. చూద్దాం ఒకసారి. మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే హౌస్ హోల్డ్ నుంచి వచ్చేది. మన హౌస్ హోల్డ్ నుంచి వాడే ఏమొస్తున్నాయండి చూద్దాం ఒకసారి. పాలిథిన్ బ్యాగ్స్ మనందరూ తెలుసు, ఇదే పెద్ద థ్రెట్. ఇప్పుడు చెప్పాను మీకు, ప్లాస్టిక్ బ్యాగ్స్. ఓకేనా, 120 మైక్రాన్స్ కంటే ఇక్కడ నుంచి మనం 2022 తర్వాత నుంచి 120 మైక్రాన్స్ కంటే పైన వాడాలి. ఇంతకుముందు 50 బిలో వాడొద్దు అన్నారు, తర్వాత 75 బిలో వాడొద్దు అన్నారు, ఇప్పుడు 120. అలాగే
మనకి ఎంటీ మెటల్ అండ్ అల్యూమినియం క్యాన్స్ వాడేసినవి, స్క్రాప్ మెటల్స్, అలాగే ఈ స్క్రాప్ మెటల్స్కి సంబంధించి కూడా మనకి ఒక తుక్కు పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్. తుక్కు పాలసీ అంటే స్క్రాప్ పాలసీ అన్నమాట, సరిగా ప్రాసెస్ చేయాలని ఇష్టం వచ్చినట్టు వదిలేయకుండా. అలాగే గ్లాస్ బాటిల్స్, అలాగే వేస్ట్ పేపర్ అండ్ డైపర్స్, క్లాత్ అండ్ ర్యాక్స్, RAGS ర్యాక్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి మున్సిపల్ వేస్ట్ కింద వస్తాయి, హౌస్ హోల్డ్. అలాగే ఫుడ్ వేస్ట్, ప్యాకేజ్ ఫుడ్ వేస్ట్, కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ డిబ్రీస్, ఇది చాలా ఇంపార్టెంట్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దీని గురించి 2016లో మోడీ గారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చట్టాన్ని తీసుకొచ్చారనమాట. 2016లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. దీంట్లో దీని గురించి కూడా ఉంది. ఎవరైతే డిమాలిషన్ చేస్తారో వాళ్ళే దాన్ని సేఫ్గా ప్రాసెసింగ్ దగ్గరికి పంపించాలన్నమాట. ఓకే. అలాగే రబ్బల్స్, వుడ్, కాంక్రీటు, ఇవన్నీ కూడా హౌస్ హోల్డ్ వేస్ట్ కిందకి వస్తాయి అన్నమాట. హౌస్ హోల్డ్ వేస్ట్ కిందకి వస్తాయి. ఓకే. అదేవిధంగా ఇండస్ట్రియల్ అండ్ హాస్పిటల్ వేస్ట్, టాక్సిక్ ఆర్గానిక్స్, ఇవి చాలా డేంజరస్, ఇవి ప్రమాదం. ఇవి కానీ బయటకు స్ప్రెడ్ అయితే కమ్యూనికబుల్ డిసీజ్ వస్తాయి. సో చాలా విపరీతకర పరిస్థితులు సంభవిస్తాయి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి వీటిని. యాసిడ్స్, ఆల్కాలీస్, హెవీ మెటల్స్, ఈ హెవీ మెటల్స్ వల్ల క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా చాలా వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్. సో అలాగే పెస్టిసైడ్స్, ఇవి కూడా అంతే. అలాగే డైస్, కలర్స్లో ఉత్పత్తి చేస్తాం కదా, క్లాత్లో డైస్, రేడియాక్టివ్ మెటీరియల్స్, క్యాన్సర్ వస్తుంది. ఎక్స్ప్లోజివ్స్, అలాగే ఇన్ఫ్లామబుల్ సబ్స్టెన్సెస్, ఓల్డ్ బ్యాటరీస్, అలాగే మెడిసిన్స్, హాస్పిటల్ బాటిల్స్, హాస్పిటల్లో మనకి ఏదైనా గ్లూకోజ్ ఎక్కించిన బాటిల్, ఇవన్నీ చాలా ఉంటాయి హాస్పిటల్ వేస్ట్. ఓకేనా. అలాగే మనకి బయోమెడికల్ వేస్ట్, ఈ బయోమెడికల్ వేస్ట్ జనరేటెడ్ బై డ్యూరింగ్ ది డయాగ్నోసిస్, అంటే ఒక రోగ నిర్ధారణకి వాడే పరికరాల నుంచి వచ్చేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరోనా టెస్ట్ చేసినప్పుడు స్వాబ్ లోపలికి తీసుకొచ్చి కిట్ ఉంది కదా, అదంతా బయోమెడికల్ వేస్ట్ అనమాట. ఓకేనా. అలాగే ట్రీట్మెంట్, ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు వాడే పరికరాలు, మెడిసిన్, లేదా బాటిల్స్. ఇమ్యునైజేషన్ అంటే టీకాలు, వ్యాక్సిన్స్ చేస్తున్నప్పుడు వాడేవి, ఇవన్నీ కూడా ఆ డిస్పోజల్స్. రీసెర్చ్ ఆన్ యానిమల్స్, అంటే యానిమల్స్ మీద ప్రయోగం చేసేవి. సో ఏవైతే మెడిసిన్ ఉంటుందో అవన్నీ కూడా దీని కిందకి వస్తాయి అన్నమాట. అలాగే మరి ఆ మెటీరియల్స్ ఏంటి సార్? అవి షార్ప్స్, సర్జికల్ వేస్ట్, ఆపరేషన్ చేసినప్పుడు బాడీ ఫ్లూయిడ్స్, కొన్ని ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ ఉంటారు కదా, ఆ వేస్ట్. కల్చర్స్ ఆఫ్ మైక్రోబ్స్, వ్యాధి నిర్ధారణ కోసం చేస్తారు ఇవి. అలాగే సిరింజెస్, మనకి ఇంజక్షన్లు అది ఇస్తుంటారు కదా, బ్యాండేజెస్, స్వాబ్స్ అంటే అదే ముక్కులో చెమడ, ఇవన్నీ కూడా బయోమెడికల్ వేస్ట్ అనమాట. ఓకే. అదేవిధంగా కలెక్షన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, ఇది చాలా డేంజరస్. ఇది ఒక ఛాలెంజ్ కూడా. కలెక్షన్ ఆఫ్ వేస్ట్ ఏంటి? అలా మనం జనరల్గా టెంపరీగా చిన్న డస్ట్బిన్ పెట్టి అక్కడి నుంచి గవర్నమెంట్ GHMC వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఎక్కడో ప్రాసెసింగ్ చేస్తారు, దూరంగా పడేస్తారు. పర్మనెంట్గా కావాలి మనకి. అలా ప్రైవేట్ వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట, ఇలా కాంట్రాక్ట్ ఇస్తారు మున్సిపల్ వాళ్ళు, అలాంటివన్నీ తీసేయడానికి అనమాట. సో టెంపరీ స్టోరేజ్, అక్కడి నుంచి వెహికల్కి వెళ్తుంది, వెహికల్ నుంచి ప్రాసెసింగ్ సెంటర్కి వెళ్తుంది, ప్రాసెసింగ్ సెంటర్ నుంచి డిస్పోజల్ సెంటర్కి వెళ్ళిపోతుంది. అలాగే మున్సిపాలిటీస్కి ఇస్తారు, ప్రైవేట్కి కూడా ఇవ్వచ్చు. పీరియడ్ ఆఫ్ కలెక్షన్ జనరల్గా ఇది ఒక వన్స్ ఇన్ ఏ వీక్ కలెక్ట్ చేస్తారు అనమాట, మినిమం వన్స్ ఇన్ ఏ వీక్. డైలీ అంటే పాసిబుల్ కాదు, కానీ వన్స్ ఇన్ ఏ వీక్ వెహికల్లో తీసుకెళ్ళిపోతారు అనమాట. ఓకే. కలెక్షన్ ఆఫ్ సాలిడ్ వేస్ట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. బయటకు పొక్కకూడదు, అవి మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకి రోగాలు వస్తాయి. అవి ఒక చోట వేసినప్పుడు అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ చాలా ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇవి ముఖ్యంగా మనకి ఒక చిన్న వీడియో, ఇది షార్ట్ వీడియో, బట్ షార్ప్ వీడియో. కంపల్సరీగా క్వశ్చన్లు వస్తాయి. పార్ట్ 2 అనేది మళ్ళీ రేపు చేస్తాను నేను. సో ఇలా కొత్త సిలబస్కి సంబంధించి, అదే APPSC సంబంధించి, అలాగే TSPSC సంబంధించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.